నేతలు కార్యకర్తలను టార్గెట్గా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టే ఇబ్బందులకు గురి చేస్తుందని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కూటమి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తమను వేధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజలు తీర్పు ఇచ్చినాక తప్పకుండా ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏ విధంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఏ విధంగా దైవ కార్యక్రమాలకు సంబంధించిన వాటికి కూడా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారనేది ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారో మనకు అవగాహన ఉంటుంది. రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా చట్ట ప్రకారం ఎవరు అన్యాయంగా మా కార్యకర్తలపై నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఏ విధంగా కక్షాదింపు దూరంలో చేశారో వాళ్ళపై తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చర్యలు తీసుకునే కార్యక్రమం